బిట్ కాయిన్ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్ లో ఉంది అండ్ చాలా డేస్ నుంచి కూడా ఇలానే ఉంది. కానీ రియాలిటీ ఏంటంటే ఈ టైంలోనే చాలా మంది రెక్ట్ అవుతారు అండ్ మార్కెట్ కామ్ ఉంది, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేవు, మార్కెట్ మూవ్మెంట్ కూడా స్లో ఉంది అని చాలా మంది అనుకుంటారు. కానీ రెక్ట్ అవుతారు ఈ టైంలోనే తెలియకుండా. నేను ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలోనే అదే మాట్లాడతాను. ఈ టైంలో వోలటాలిటీ ఉంటుంది, ఆ వోలటాలిటీ ఎలా ఉంటుంది, మార్కెట్ తెలియకుండా చాలా మెంబర్స్ని తెలియకుండా చాలా మంది ఫేక్ ఎంట్రీస్ తీసుకుంటారు అండ్ చాలా లాసెస్లో ఎగ్జిట్ అవుతారు కూడా. సో దాని గురించే మాట్లాడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీరు ఆల్రెడీ ఈ ఫేస్ నుంచి వచ్చే ఉంటారు అండ్ ఆల్రెడీ ఉండి కూడా ఉంటారు కొంతమంది. సో నెక్స్ట్ టైం మనకి ఎలా మనం పొజిషన్ తీసుకున్నా కానీ ఎలాంటి మైండ్ సెట్ చేసుకోవాలన్నా లేదంటే ఏం చేయాలి, సో ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్త వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ద డే. ఫస్ట్లీ మనకి కనబడేది చూద్దాం. అంటే మార్కెట్లో మనకి తెలియకుండా చాలా థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్లీ మనకి రెగ్యులర్గా తెలిసేవి ఏంటంటే ఫస్ట్లీ మనం బిట్ కాయిన్ ప్రైస్ చార్ట్ చూస్తాము, ఇథీరియం ప్రైస్ చార్ట్ చూస్తాము. మార్కెట్ మూవ్మెంట్ అనేది, ప్రైస్ మూవ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ టైంలో మార్కెట్ అనేది ఎక్కువ మూవ్మెంట్ లేదు, కామ్గా ఉంది అనుకుంటాం. బట్ ఈ టైంలో ఎక్కువ బ్రేక్అవుట్స్ ఉండవు, ఎక్కువ క్రాష్ కనబడదు. అంటే క్రాష్ అంటే మ్యాక్సిమం మనం ఏమనుకుంటాం, ప్రైజే మూమెంటం క్రాష్ అవ్వడం అది కనబడుతుంది. బట్ ఈ టైంలో మనకు కనబడది ఈ ఇప్పుడున్న కరెక్ట్ మార్కెట్ టైంలో, ఈ సైడ్ వే మార్కెట్ టైంలో. అదే కాకుండా ఇలా మార్కెట్ స్ట్రక్చర్ అనేది కామ్గా ఉంది, అదే మార్కెట్ ప్రైజింగ్స్ అనేది కామ్గా ఉందని, బోరింగ్ ఉందని అనుకుంటాం. బట్ అండర్నీత్లో చాలా థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్లీ దాంట్లో లిక్విడేషన్స్, హెవీ లిక్విడేషన్స్ అవుతూ ఉంటాయి. ఐదర్ షార్ట్స్ ఆర్ లాంగ్స్ అవ్వచ్చు, షార్ట్స్ అయినా లాంగ్స్ అయినా లిక్విడేషన్స్ అవుతూ ఉంటవి. అండ్ ఈ టైంలోనే సడన్ విక్స్ వస్తూ ఉంటవి అండ్ ఈ టైంలోనే పొజిషన్స్ కూడా వైప్ అవుట్ అయిపోతుంటవి. ఈ టైంలో గుర్తుపెట్టుకోవచ్చు, మార్కెట్లో సడన్ విక్స్ అనేది చాలా వస్తుంటాయి. వెళ్ళి చార్ట్స్ కూడా క్లియర్ చూడండి, మీకు ఈజీగా కనబడుతుంటవి. అండ్ ఇంకోటి పొజిషన్స్ వైప్ అవుట్, హెవీ లిక్విడేషన్స్, వాల్యూమ్ కాకుండా లిక్విడిటీ మార్కెట్లో థిన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, లిక్విడిటీ థిన్ ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు ఇది మనకి ఇంక్లూడ్ అవుతుంది. అండ్ మనం అనుకోవచ్చు ప్రైజెస్ కామున్నాయి మార్కెట్లో ఏం ప్లాన్ అని, కానీ మార్కెట్ స్ట్రక్చర్ అయితే అలా ఉండదు. మార్కెట్ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉండదు. మార్కెట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంటే ఉంది. సో నేను ఇందాక చెప్పాను కదా లిక్విడిటీ అని, లిక్విడిటీ హెవీ లిక్విడేషన్స్ అని మాట్లాడు. ఫస్ట్లీ ఎదర్ షార్ట్ పొజిషన్స్ అవ్వచ్చు, లాంగ్ పొజిషన్స్ అవ్వచ్చు, చాలా ఫాస్ట్గా లిక్విడేట్ అవుతూ ఉంటవి అండ్ లిక్విడేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ టైంలో కూడా ఇలాంటి మూమెంట్ లేకుండా లిక్విడిటీ హెవీగా జరుగుతుంది. దానికి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాల్యూమ్స్ అయినా లేదా మార్కెట్లో లిక్విడిటీ అయినా థిన్ ఉంటుంది. ఈ థిన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా జరగాల్సిన ఏదైనా చిన్న మూమెంటం వచ్చినా, చిన్న గ్రీన్ వచ్చినా కానీ మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షార్ట్స్లో పెట్టుకున్నారు అనుకోండి, మార్కెట్ లాంగ్ వెళ్ళింది అనుకోండి, ఈవెన్ అంటే ప్రైస్ అప్ వెళ్ళింది అనుకోండి, కింద షార్ట్స్ లిక్విడ్ అయిపోతాయి. చిన్న న్యూస్ వచ్చినా కానీ హెవీగా రియాక్ట్ అవుతుంది. మార్కెట్లో లిక్విడిటీ తక్కువ ఉంది, బట్ ఒకేసారి మార్కెట్లో కొంచెం లిక్విడిటీ వాల్యూమ్ అనేది రాగానే రియాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, ఎలాంటి చిన్న మనీ యాడ్ అయినా కానీ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల లిక్విడిటీ తక్కువ ఉండడం వల్ల అండ్ తినడం వల్ల మార్కెట్ మూమెంటం అనేది ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈ టైంలోనే మనకు తెలియకుండా ఎలాంటి విక్స్ వచ్చినా, ఫేక్ అవుట్స్ వచ్చినా కానీ మనకి ఈజీగా మూమెంటం చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ టైంలోనే చాలా పొజిషన్స్ వైప్ అవుట్ అయిపోతూ ఉంటవి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫస్ట్లీ మనం ఆన్ ద రోడ్ ఉన్నాం. ఆ రోడ్ వచ్చేసి నారో రోడ్. అది నారో రోడ్లో మనం స్పీడ్గా వెళ్తున్నాం. స్పీడ్గా వెళ్ళే టైంలోనే ఇదొక సైడ్ అండ్ ఇంకోటి ఒక హైవే ఉంది. ఈ హైవేలో స్పీడ్గా వెళ్తున్నాం. హైవేలో స్పీడ్గా వెళ్ళడం, నారో వేలో స్పీడ్గా వెళ్ళడం చాలా డిఫరెన్స్. హైవేలో ఎంత స్పీడ్ వెళ్ళినా నో ప్రాబ్లం. అదే నారో వేలో చిన్న మిస్టేక్ చేసినా కానీ వీ విల్ ఫాల్ డౌన్. సో నారో వేలో ఎలా జరుగుతుందో సేమ్ వే మార్కెట్ కూడా అంతే. ఇప్పుడు ఏదైతే హైవే వెళ్ళినప్పుడు మనకి మార్కెట్ బాగున్నప్పుడు, మార్కెట్లో లిక్విడిటీ హెవీ ఉన్నప్పుడు, వాల్యూమ్ కూడా ఉన్నప్పుడు ఇలాంటి థింగ్స్ మనం హెవీ ప్రైజింగ్ చూస్తాము, పైకి వెళ్ళడమైనా కిందికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ నారో వే లాగానే, ఈ నారో వే లాగానే ఏమవుతుంది, మనం ఫాల్ డౌన్ అవుతాం కదా. మార్కెట్లో లిక్విడిటీ కూడా తిన్నున్నప్పుడు సేమ్ వేలో ఇలానే జరుగుతుంది. ఈ నారో వేలోనే మార్కెట్ కూడా రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే మనకి లిక్విడిటీ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంటవి. సో మీరు అనుకోవచ్చు ఈ టైంలో మార్కెట్ స్టేబుల్ ఉంది కదా, మనం ఇంకా పడింది కదా, ఇఫ్ ఇన్ కేస్ రెడ్ గాని పడింది అనుకోండి, ఈరోజు 24 అవర్స్లో మీరు లాంగ్స్ ఎక్కువ లిక్విడేట్ అయినాయి, ఇంకా షార్ట్ అవుతుంది కదా మార్కెట్,
నెక్స్ట్ 24 అవర్స్ షార్ట్ అవ్వచ్చు అనే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక పొజిషన్ తీసుకుంటే పర్స్లో ఏమవుతుంది, మార్కెట్ షార్ట్ అవడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఒక గుడ్ న్యూస్ రావడం వల్ల చిన్న గ్రీనే అది ఎక్కువ రియాక్ట్ అవుతుంది. మీ షార్ట్స్ అనేది లిక్విడేట్ అవుతూ ఉంటవి. సో లిక్విడిటీ తినడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటవి. మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉన్నప్పుడు మూమెంటం తక్కువ ఉంటుంది, అప్పుడు ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్లేయర్స్ తక్కువ ఉన్నారు, అంతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మార్కెట్ కండిషన్ లో ఇది మనకి బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లిక్విడేషన్స్ గురించి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కి కరెంట్ సిచ్యువేషన్స్ కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూడండి. మ్యాక్రో న్యూస్ లో ఫస్ట్ యూఎస్డిటీ ఎన్ రీసెంట్ మనం వీడియోలో డిస్కస్ చేసాము, ట్యూస్డే వీడియోలో. ఎన్ ఇంకా యూఎస్ డాలర్ ట్రేడింగ్, ఆ తర్వాత గవర్నమెంట్ షట్ డౌన్, ఆ తర్వాత క్లారిటీ యాక్ట్, ఇవన్నీ ఉన్నాం కదా, ఇవన్నీ డిలే అయినాయి. అండ్ ఈ గ్యాప్లోనే ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈటీఎఫ్ ఫ్లోస్ చెప్పాను కదా, ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ జరుగుతున్నవి. ఒక డిసిషన్ లేదు, ఒక కన్విక్షన్ లేదు, ఈ విధంగా జరుగుతున్నాయి. ఒక వీక్ మొత్తం ఇన్ఫ్లోస్ ఉండడం, ఒక వీక్ అవుట్ఫ్లోస్ ఉండడం, ఇలా ఏం లేదు. మిక్స్డ్ ఉండడం వల్ల ఒక డిసిషన్ లేదు, ఒక కన్విక్షన్ లేకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి వచ్చేసి రీటైలర్స్ ఏం చేస్తారు, తక్కువ లెవరేజ్ ట్రేడింగే చేస్తారు. అండ్ ఈ టైంలోనే ఎమోషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ చేసుకుంటారు, టైట్ ఉంటుంది మార్కెట్. ఈ టైంలో ఏమవుతుందంటే ఒక డైరెక్షన్ ఉండదు, మార్కెట్ వైలెంట్ గా కనబడుతుంది, చూసేసరికి చాలా వైలెంట్ గా కనబడుతుంది. అండ్ మనకి ఒక డైరెక్షన్ ఉండదు. ఇక్కడ క్లియర్ అర్థం చేసుకోండి, మార్కెట్ ఏ డైరెక్షన్లో లేదు, ఒక డైరెక్షన్లో మూవ్మెంట్ అనేది లేదు. అండ్ కావాల్సిన న్యూస్ కూడా ఒక డైరెక్షన్ లేదు, ఇంకా డిలేలోనే ఉన్నవి. బట్ ఈ టైంలోనే మార్కెట్ డైరెక్షన్లో లేనప్పుడు మనకి ఇలాంటి సినారియోస్ ఎక్కువ కనబడుతుంటవి. ఒక డైరెక్షన్ మూవ్మెంట్ లేనప్పుడు షార్ట్స్ అయినా లాంగ్స్ అయినా లిక్విడేషన్స్ అనేది ఈక్వల్గా జరుగుతూ ఉంటాయి. మనం కరెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నాం కూడా ఇవే. మార్కెట్లో డైరెక్షన్ లేనప్పుడు డ్యామేజ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఇది అందరం మనం డైలీ చూస్తున్నాం ఈ కరెంట్ సినారియో ఆఫ్ ది మార్కెట్లో. బట్ ఇప్పుడు అందరికి క్వశ్చన్ రావచ్చు, మార్కెట్లో ఎలాంటి థింగ్స్ ఇలా డైరెక్షన్ లేనప్పుడు ప్రైస్ ఎందుకు మూవ్ అవ్వలేదు? అండ్ మీరు అన్నారు కదా, ఇప్పుడు మనకి మార్కెట్లో ఇది జరుగుతుంది, న్యూస్ వస్తుంది లేదా ఇంకొక న్యూస్ వస్తుంది, ఈటీఎఫ్ ఫ్లోస్ వస్తున్నవి, ఇవన్నీ మిక్స్డ్ జరిగినప్పుడు ఒక కరెంట్ డైరెక్షన్ లేనప్పుడు ప్రైజెస్ మూవ్ అవ్వచ్చు కదా. ప్రైజెస్ ఎందుకు మూవ్ అవ్వట్లే అంటే ఫస్ట్లీ బయర్స్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది, బై చేయడానికి ఒక టార్గెట్ ఉంటుంది. బిట్కాయిన్ ఒక దగ్గర ట్రేడ్ అవుతుంది, ఈ జోన్కి వచ్చినప్పుడు బయర్స్ ఎంటర్ అవుతాను ఒక టార్గెట్ ఉంటుంది, అక్కడికి రావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్ సైడ్లో చూసుకున్నట్టే సెల్లర్స్ అంతా అగ్రెసివ్గా సెల్ చేయట్లేదు. వాళ్ళకు ఇప్పటి నుంచి మనకి ఈ జోన్ నుంచి ఇప్పుడు ఒక వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్, ఇక్కడ నుంచి కొంచెం హై సెల్ కానీ అక్కడ ట్రేడ్ చేద్దాం అంటే సెల్ చేద్దాం అనే వాళ్ళు ఉంటారు, అంటే ప్రాఫిట్ మేకింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన రేంజ్ రాకముందే కొంచెం సెల్ జరుగుతుంది. బట్ అగ్రెసివ్గా సెల్ జరగట్లేదు. అగ్రెసివ్గా సెల్ జరిగితే ఎక్కువ పడడం వల్ల బయర్స్ అనేది ఎంటర్ చూస్తాం. బట్ ఈ బయర్స్కి సెల్లర్స్కి మధ్య లిక్విడిటీ స్టక్ అవుతుంది. ఈ స్టక్ అవ్వడం వల్ల మనకి మార్కెట్లో మూమెంటం అనేది ఇన్ని జరిగినా కానీ బైస్ జరగడం, సెల్ జరగడం, షార్ట్స్ వెళ్ళడం అయినా లిక్విడేషన్ అవ్వడం కూడా అన్ని జరిగినా కానీ ప్రైస్ మూమెంటం ఎందుకు లేదంటే లిక్విడిటీ స్టక్ అయింది. సో ఇక్కడ కీ లైన్ ఉంది, మార్కెట్లో ప్రైస్ అనేది బ్యాలెన్స్గా లేదు, ఫ్లాట్గా లేదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్లాట్గా అంటున్నా అంటే ఎక్కువ మూమెంటం లేదని చెప్తున్నాను. ఈ టైంలోనే ఎక్కువ హెజిటేట్ అవుతూ ఉంటారు, అంటే ఎమోషన్ జరుగుతుంది, హెజిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఎవరెవరు లాస్ అవుతారు అంటే ఫస్ట్లీ ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు లాస్ అవుతారు. మార్కెట్ని ప్రిడిక్షన్ చేస్తారు, డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేస్తారు చూసారా, వాళ్ళు అవుతారు. హై లివరేజ్ ట్రేడింగ్ చేస్తారు చూసినా వాళ్ళు ఎక్కువ లాస్ అవుతారు. ఎందుకంటే ఫేక్ బ్రేక్అవుట్స్ జరుగుతాయి. మనకి ఎక్కువ చూసినట్టయితే మనకి ఎక్కువ విక్స్ కనబడుతుంటాయి మార్కెట్లో, హై విక్స్ అండ్ లో విక్స్ అని ఎక్కువ కనబడుతుంటాయి. సో దీనివల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, చిన్న లిక్విడిటీ తక్కువ తినడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ జరగాల్సిన థింగ్స్ అనేది ఏదైతే చిన్న మూమెంట్ రాగానే ఎక్కువ ఇన్ ద సెన్స్ అంటే ఓవర్ రియాక్ట్ అవుతుంది. అది తక్కువ మార్కెట్లో వచ్చినా కానీ న్యూస్ వచ్చిన మంచి న్యూస్ వచ్చినా కానీ ఒకేసారి రియాక్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాడ్ న్యూస్ రాగానే ఇంకోసారి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దీనివల్ల షార్ట్స్ ఇంకా లిక్విడేట్ అవ్వడం, లాంగ్స్ లిక్విడేట్ అవ్వడం, ఈ విధంగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. సో మీరు పబ్లిక్లో కూడా చూడొచ్చు, మార్కెట్ అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది, డైరెక్షన్ చేసే వాళ్ళు, ఇప్పుడు డైరెక్షన్ ప్రిడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు ఇలా జరుగుతుంది, ఈ 24 అవర్స్లో ఇలా జరగవచ్చు, ఈటీఎఫ్లోస్ ఇవన్నీ జరిగినవి. మార్కెట్లో నెక్స్ట్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది, బట్ షట్ డౌన్ అవ్వకుండా ఇది జరగవచ్చు. ఇలా చాలా మంది ప్రిడిక్ట్ చేస్తుంటారు. పబ్లిక్లో మనం ఇలాంటి నాయిస్ వింటూనే ఉంటాం. బట్ పబ్లిక్లో కాకుండా ప్రైవేట్లో టుగెదర్గా ఈ రోజు ఏం జరుగుతుంది, ఇది రియాలిటీగా కాదా, దీనివల్ల మనం ఏం చేయవచ్చు, ఎంతవరకు మనం సర్వైవ్ అవ్వచ్చు, ఈ టైంలో బెస్ట్ ఎంత మార్కెట్ని టచ్ చేయకుండా ఉంటే కూడా మంచిదే కదా అనిపిస్తుంది. సో ఇలాగా గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే అదే మన ప్రైవేట్ కమిటీ అవుతుంది. ప్రైవేట్ కమిటీలో చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన కోర్స్ కూడా చెక్ చేయండి. మీకు క్లియర్గా ఈ ఏదైతే మార్కెట్ ఓవర్వ్యూ ఉందో, మార్కెట్ సెనారియో ఉందో, ఈ టైంలో ఎలాంటి థింగ్స్ ఇంకా డీప్గా నేర్చుకోవచ్చు విత్ ట్యుటోరియల్స్ అనేది మీకు అక్కడ ఉంటుంది. కోర్స్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నాం. కరెంట్
మార్కెట్ సెనారియో గురించి. సో మీరు నెక్స్ట్ టైం కూడా చేసేటప్పుడు మీరు నెక్స్ట్ టైం మార్కెట్ లాంగ్స్ అయినా షార్ట్స్ అయినా మీరు పొజిషన్ తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి మార్కెట్లో సెనారియో ఎలా ఉందనేది. అండ్ దానికి మీరు నెక్స్ట్ టైం తీసుకునే పొజిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై నౌ. జై హింద్.